ఇద్దరు బిడ్డలకు తల్లి కాదు, ఆ బిడ్డలతో సమానమైన మూడో బిడ్డ, పసిబిడ్డ. భగవంతుడు ఈ తల్లి నుదుటిపై కొత్త రాత రాసినట్టున్నాడు. అందుకేనేమో తన గతాన్ని చెరిపేసి కొత్త జీవితం ఇచ్చాడు. ఇక ఆ దేవుడే ఈ తల్లిని ముందుకు నడిపించాలి, తన వారి దగ్గరికి చేర్చాలి. అంటే ఏదో ఒక రోజు జరగాల్సిన పెళ్ళే కదండి. ఆ పెళ్లి జరుగుతుందో లేదో నాకు తెలీదు. జరిపించే ఉద్దేశం కూడా నాకు లేదు. మంగను మించి నేను ఆలోచించదలుచుకోలేదు. దయచేసి ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురావద్దు. మెటీరియలిస్ట్ అయ్యాడేమోనని భయంగా ఉంది. అంటే జై రాతి మనిషిలా మారిపోయాడంటున్నావమ్మా? మేబీ ఇట్స్ పాసిబుల్. అంటే మంగ చావు వాణ్ణి మార్చేసిందంటావు నిత్య? మంగ రాకముందు జై ఎలా ఉన్నాడో ఇప్పుడు జై అలా మారిపోయాడు అనుకుంటున్నాను. అదే నిజమైతే నేను జైకి దగ్గరవడం కష్టం. జైని దారిలోకి తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. గాడ్, ఇలా జరిగిందేంటి? కాగల కార్యం గంధర్వులెట్టి ఇచ్చారంటే ఇదే చంద్రిక. మనం జైకి నిత్యను దూరం చేయాలనుకుంటే నిత్య దూరం అయ్యేలా ఉంది. స్వరూపకు కూడా నిత్యకు జైకి పెళ్లి చేసే ఉద్దేశం లేదు. మన రొట్టె విరిగి నేతిలో పడింది. ఇప్పుడు మనం కరెక్ట్ గా పావులు కదపగలిగితే మన స్వప్న ఆ ఇంటి కోడలవుతుంది, ఆ ఆస్తి మనదవుతుంది. నా ప్రయాణం ఒంటరైపోయింది. నా గమ్యం ఏంటో ఇప్పుడు నాకు తెలీదు. ఎందుకు బ్రతకాలో తెలియనప్పుడు ఎలా బతుకుతున్నానన్నది అనవసరం కదా చారి. ప్లీజ్ సార్, మీరు అలా మాట్లాడకండి. దయచేసి మారిపోకండి సార్. నా చేతిలో ఏం లేదు చారి. నన్ను చేయి పట్టి నడిపించే నా సారథి లేదు. నా పాదాలు ఎట్టిపోతాయో అదే నా ప్రయాణం. సార్ 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 సంవత్సరాలు క్షణం ఒక యుగంలా గడిపాము. మంగ బతికుంటే ఈ ఇల్లు ఇంకోలా ఉండేది. ఆ సందడి, ఆ సంతోషం అంతా కోల్పోయాం. ఆ రోజులు మళ్ళీ రావు. లేని లోటు ఎవరూ పూడ్చలేరు. ఆ దేవుడే మనల్ని, ఈ ఇంటిని కాపాడాలి. వదినా, ప్రసాద్ అన్నయ్య వచ్చి హారతి తీసుకోండి. హారతి అదొక్కటే తక్కువైంది. పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఈ ఇంటికి బండ చాకిరీ చేయడం తప్ప మాకు ఒరిగిందేంటి? కన్న కలలన్నీ కలలయ్యాయి, ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఇక మిగిలింది చేతికి చిప్ప రావడమే. అవును, ఇంతకీ నా పౌడర్ మొగుడెక్కడా? బ్రతుకున్నా మనం గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండేవాళ్ళం కదా చంద్రిక. ఎంతసేపు చచ్చిన మంగ గురించి,
బ్రతికుండి మనల్ని పీక్కు తింటున్న నిత్య గురించి తప్ప మన స్వప్న గురించి ఆలోచించరా? దానికి పెళ్లి పెట్టాకులు ఏమీ వద్దా? ఈ ఆస్తికి మనం హక్కుదారును కావద్దా? కాదే చంద్రిక. వదినా, అన్నయ్య, త్వరగా వచ్చి హారతి తీసుకోండి. త్వరగా పదవే. హారతి తీసుకోపోతే మీ వదిన మనల్ని కలిసి చంపేసేలా ఉంది. దులుపుకో. పద పద పద. ముందే లేచాం. అంత వెటకారం ఎందుకులే వదినా? మరి లేకపోతే ఏందమ్మా? అరే మా మొక్కలు చూస్తే పాచి మొక్కల్లా ఉన్నాయా? ఇదిగో ఈ పౌడర్ చూసిన తర్వాత అయినా మేం ఫ్రెష్ అయ్యామని నీకు అనిపించడం లేదా? మీతో పొద్దున్నే గొడవ ఎందుకు ప్రసాదు? ఇంతకీ జై నిద్ర లేచాడా? ఒంటి కొమ్ము సొంటి లాంటి వాడు నిద్ర లేస్తేంటి లేవకపోతే ఏంటి? అలా అంటారేంటి వదినా? ఆడదిక్కులేని మొగాడిని ఇంకేమంటారు చెల్లెమ్మా? మా స్వప్నకు జైని ముడేయమని ఏడ్చి మొత్తుకుని చెప్పాం. మంగపోయి 7 ఏళ్లవుతున్నా మా మొర ఆలకించేవాళ్లే లేరు. వదిలే చంద్రిక. చెప్పి చెప్పి మన నోరు నొప్పి పుట్టాల్సిందే తప్ప వీళ్ళు ఆర్చేవారా తీర్చేవారా? అందుకే ఇదేదో మాకు చెప్పకుండా వెళ్లి జైని నిద్రలేపి జైతోనే చెప్పండి. మేమంటే నీకెందుకు పగ చెల్లెమ్మా? పొద్దున్నే జైతో మమ్మల్ని తిట్టించాలని కంకణం కట్టుకున్నావా ఏందే? మీ ఏడుపేదో జై దగ్గర ఏడవమని చెప్తోంది. అది కూడా తప్పేనా? మా తప్పులు మీకు కనిపిస్తాయి కానీ మిగతా వాళ్లవి తప్పులుగా మీకెప్పుడు అనిపించాయి గనక. అయినా మాకెందుకులే, జైని నిద్రలేపే వాళ్లే నిద్రలేపుతారు. గుడ్ మార్నింగ్ బంగారం. లేవండి శ్రీవారు. తను మాట తప్పినప్పుడు నేను మాత్రం మాట మీద ఎందుకు నిలబడాలి? నేనేం తప్పు చేశాను పిన్ని? తనకి నాపై అంత కోపం? లేదు నాన్న, నువ్వు తప్పు చేయలేదు. మంగకు నీపై కోపమూ లేదు. విధి అలా రాసి పెట్టుంది. నీలా ప్రేమించే భర్తుంటే ఏ భార్యకి మరణం ఉండదు నాన్న. మంగ ఏ లోకంలో ఉన్నా సజీవంగా ఉంటుంది. మంగకు చావే లేదు. పేరుదే ఉంది పెద్దయ్యా, మీరే మాకు కొండంత అండ. లేదమ్మా, ఈ ప్రాణం ఎన్నాళ్ళుంటుందో తెలీదు. నేను పోయేలోపు నిన్ను మీ వాళ్ళకి అప్పజెప్పాలి. కానీ నువ్వేమో నీ గతమేంటో తెలియాల్సిన అవసరం లేదంటున్నావు. ఎందుకు తల్లి? నువ్వెవరో, నీ భర్త ఎవరో, నీ కుటుంబం, నీ ఇల్లు ఎక్కడుందో, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే మంచిది కదమ్మా. నా గతం మంచిదో చెడ్డదో నాకు తెలియదు పెద్దయ్యా. చెడ్డదైతే ఆ గతం నాకొద్దు, మంచిదైతే ఎక్కడున్నా అది నన్ను వెతుక్కుంటూ వస్తుంది. సరేనమ్మా, అన్నిటికీ ఆ పైవాడున్నాడు. కాస్త కాఫీ ఇస్తావా తల్లి? అలాగే పెద్దయ్యా, కూర్చోండి తెస్తా. అవును, కూరగాయలు తెస్తానని వెళ్ళి
ఖాళీ చేతులతో వచ్చారేంటి? నేను ముసలాన్ని అయిపోయాను. కళ్ళు, ముక్కు, చెవులు ఏవి సరిగ్గా పనిచేయవు. నాకు మాట్లాడటం కూడా చేతకాదు. కూరగాయలు కొనటానికి నేను పనికిరాను. ఎవరన్నారా మాట? ఇంకెవరు? నీ కొడుకు, కూతురును. తాతయ్య, ఈ రోజు నుంచి మేమే కూరగాయలు తెస్తామని చెప్పి పెద్ద ఆరిందల్లా వెళ్ళారు. ఆ కూరగాయల బండి వాడి పాటలు పైవాడికే తెలుసు. అమ్మో, ఈక్వల్ గా ఉంది. చిన్న పిల్లవైనా పెద్ద బొర్రే. తెలివి మంచితనం కలిసి ఉన్నాయి. తీసుకో. ఎంత అంకుల్? 20 రూపాయలమ్మా. ఆగు దివ్య. ఈ లెక్కలని నీకెలా తెలుసు బాబు? మా అన్నయ్యకు లెక్కలంటే చాలా ఇష్టమండి. ఏదైనా ఇలాగే లెక్క పెట్టేస్తాడు. అవునా? ఎంతకి ఏ ధరతో ఇమ్మంటావు బాబు? ఈ వీచోర్ కొట్లో 12 రూపాయలకి ఇస్తున్నారు. ఆధార్కి ఇవ్వండి. ఇదిగో చెల్లి 2 రూపీస్. అంకుల్కి 12 రూపీస్ ఇవ్వు. చూసావా తల్లి, ఇది మన జాతిరత్నాల ప్రయోజకత్వం. ఈ పిల్లేమో అచ్చం నీ నోటి నుంచి ఊడిపడ్డట్టు ముమ్మూర్తిలా నీలాగే ఉంటుంది. వాడేమో గడుగ్గాయ్. రాముణ్ణి నిందించారమ్మా. రాముడి ప్రాణమే సీతనే. ఆ పసిపిల్లలకేం తెలుసు? మన అభి కూడా అంతే. ఏమో పెద్దయ్య, నాకంత ఆశ లేదు. నా భర్త రాముడో రావణుడో, నాకు నా పిల్లలే ముఖ్యం. లేదమ్మా, నాకు నీ గతం తెలియకపోవచ్చు. కానీ ఈ 7 ఏళ్లలో నువ్వు ఎలాంటి దానివో తెలిసింది. నీలాంటి ఉత్తమురాలికి ఆ రాముళ్లాంటి వారే భర్త అయి ఉంటాడని నా నమ్మకం. ఏ కైకేయో నీ శత్రువు అయ్యుండి మిమ్మల్ని విడదీసి ఉంటుంది. అంతేనమ్మా? నాకు శత్రువా? ఇయర్స్ అవుతున్నా నా డ్రీమ్ లానే ఉండిపోయింది. జై నిన్ను మర్చిపోవట్లేదు. ఇప్పటికీ నీ గొంతు వింటూ నిద్రలేస్తున్నాడు. నీ ఫోటో పక్కన పెట్టుకుని నిద్రపోతున్నాడు. ప్రతి క్షణం నిన్నే కలవరిస్తున్నాడు. అంతలా ఏం మాయ చేశావు? ఏం మందు పెట్టావు వాడికి? నీలో ఉన్నదేంటి, నాలో లేందేంటి? అసలు నీకు నాకు తేడా ఏంటే? కలవరిస్తున్నాడు. అంతలా ఏం మాయ చేసావే నువ్వు? ఏం మందు పెట్టావే? నీలో ఉన్నదేంటి, నాలో లేందేంటి? అసలు నీకు నాకు తేడా ఏంటే? బేబీ, ఏం చేస్తున్నావు బేబీ? అక్క ఫోటోపై చిన్న మరక పడితేను క్లీన్ చేస్తున్నాను మామ్. మరక పడింది అక్క ఫోటోపై కాదు, అక్క జీవితం మీద మరక పడింది. ముందు యాక్ట్ చేస్తూ వచ్చాను. ఎలాగైనా ఇప్పుడు నువ్వే మాకు మేలు చేస్తావని నేను వెయిట్ చేస్తున్నాను. ఒసై మంగ, చచ్చిన తర్వాత కూడా నాతో సర్వీస్ చేయించుకుంటున్నావు కదే. నీపై ఊసిన ఉమ్ముని నా చేతులతో తుడిపించుకున్నావు. ఏవైనా నువ్వు గ్రేటే, కానీ నాకంటే కాదు. ఎందుకంటే నువ్వు ప్రాణాలతో లేవు, నేనున్నాను. సంగమమే ఒక యోగం.
పట్టి నిన్ను చేరువేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం. ఏమైంది మీనాక్షి? కంట్లో నలకపడిందండి. కంటిని అలా నలపకు, నేను తీస్తానుండు. దిగు కిందకి. ఏది నన్ను చూడని? కన్ను తెరువు. ఊరికే రెప్ప వేయకు. Come to my baby, won't you come right now? Come to me now. హలో, ఒరే దరిద్రుడా, చిన్నపిల్లల ముందు ఏంట్రా వెకిల్ చేస్తాడు? ఆపుతారా? ఏమండే, ఆ దరిద్రం మీ మెదడులో ఉంది, నా మనసులో లేదు. ఏంట్రా కూసో? నాది దరిద్రపు మెదడా? అబే కాదండి, మ్యూజియం లో పెట్టాల్సిన మెదడు. పట్టుకెళ్ళి పెట్టుకోండి. ఇంతకీ ఎందుకు కాల్ చేశారా చెప్పండి. ఎందుకేంట్రా ఇంకా ఇంటికి రాలేరే? నువ్వు చేయాల్సిన పనులన్నీ నాకు చెబుతున్నారు. ఏమి తోచి సావడం లేదో. ఎప్పటికైనా అర్థమైందా నా విలువ ఏమిటో? ఏమండే, నేను లేకపోతే అక్కడ ఒక్క పని కూడా జరగదు. ఏడ్చారో గాని త్వరగా వచ్చి తగలడు. వస్తామండి. మేడం గారిని ఎప్పుడు గుర్తు చేసుకున్నా ఏడుపు వస్తుంది. వద్దు మీనాక్షి, మేడం గారు లేరన్న నిజం తట్టుకోవటం కష్టం. బ్రతికే ఉన్నారన్న భ్రమలో బ్రతకటమే సుఖం. మేడం గారిని మర్చిపో. ఏది ఒకసారి పైకి చూడు చారు. చారి, ఈ చారి పుత్రరత్నం చారుకేసుడంటే ఓ సిగ్నేచర్ ఉండాలరా. అదే మన పరువు గౌరవం ఆస్తిను. అసలు ఆ రోజుల్లో మా నాన్నగారు నాకు ఏం చెప్పేవారంటే, నాన్నారు ఓయ్ స్కూల్ బెల్ కొట్టేస్తారు. వెధవా, ఏది చెప్పలేవు, చెప్పింది వినిపించుకోవు. మీనాక్షి, నేను వెళ్ళొస్తాను. బాయ్ మమ్మీ. చారు, సారీ. బాయ్ అమ్మా. పదా. వెధవ ఇంగ్లీషు పిలుపులు విడును. వెళ్ళొస్తాను మీనాక్షి. మేడం గారు పిలుస్తున్నట్టే ఉంది మేడం. ఇకపై నేను మిమ్మల్ని అలాగే పిలుస్తాను. నేను అక్కపై మీకున్న గౌరవాన్ని నిలబెట్టుకుంటాను. చాలా సంతోషం మేడం. అవును, మీరు ఇలా వచ్చారేమిటండి? మా పెళ్లి గురించి బావతో మాట్లాడడానికి. సార్ ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నారో ఏమిటో మేడం. మామ్ మాట్లాడతానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చారి గారు. బావ ఒకవేళ కోప్పడితే మీరే కాస్త నచ్చ చెప్పాలి. తప్పకుండా మేడం, పదండి. నిత్య మారలేదని మనకు తెలుసు కదే, అయినా మన దగ్గర ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఓసారి అటు చూడండి. ఆవిడ గారు ఉన్నారని ఈవిడ గారు ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్నమాట. నమస్తే ఆంటీ. అయ్యో లేమ్మా, బాగున్నారా వదిన గారు? ఏదైనా నిత్య మన కాళ్ళకు దండం పెడుతుంటే ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చిందే. మీ ఆనందాన్ని ఆపుకోండి. అది గాని విన్నదంటే పీక పిసుకు చంపుతుంది. నమస్కారం బామ్మగారు. నమస్కారం. నమస్కారం బామ్మగారు. చల్లగా ఉండు. అందుకే ఆ పని వెంటనే జరిగిపోవాలి. ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈవిడ అత్యాశ కాకపోతే ఈనాడు జరుగుంది, ఈ రోజు జరుగుతుందా ఏంది? ఆవిడేతో రాక్షస ప్రయత్నం చేద్దామని వచ్చింది, చేయనివ్వండి. జై జై జై. మంగని మనం గౌరవిస్తే
తను చివరి రోజుల్లో ఏం కోరుకుందో అది చేద్దాం జై. మంగ నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంది జై. నువ్వు ఒంటరిగా మిగిలిపోకూడదని ఆశపడింది. ఈ ఇంటికి వారసుల్నివ్వాలని ఆరాటపడింది. ఇవేవీ జరగకపోతే మంగ ఆత్మ క్షోభిస్తుంది. మనకి దూరంగా ఉన్న మంగని బాధ పెడతావా జై? తన ఆఖరి కోరికని కాదంటావా? మంగతో పాటే తన ఆశల్ని ఆరాటాల్ని చంపేస్తావా? మాట్లాడు జై. ఇన్ కేస్ నిత్యతో నీకు ప్రాబ్లం అయితే ఇంకే అమ్మాయి అయినా పర్వాలేదు జై. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడమే మాకు కావాలి. ఆన్సర్ చెప్పు. కరెక్ట్ గా మరేమో అప్పుడే కరెంట్ పోయింది. అయ్యయ్యో, ఆ తర్వాత ఏం జరుగుతుంది తాతయ్య? సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత లవకుశంలో తీసుకుని రామయ్య అయోధ్యకెళ్ళాడమ్మా. ఎలా తీసుకెళ్తాడు? ఎలా ఏంట్రా? తన కొడుకుల్ని తను తీసుకెళ్లకూడదా ఏంటి? కొడుకులా? ప్రెగ్నెంట్ అని చూడకుండా సీతను అడవులకు పంపించాడు. మనం అలా చెయ్యొద్దు. రేపు మన నాన్న వస్తే ఆయనతో వెళ్ళొద్దు. మనం మన అమ్మతోనే ఉందాం. మనకు అమ్మ ముఖ్యం గాని నాన్న కాదు. అమ్మ గుడ్, నాన్న బ్యాడ్. అయ్యో అన్నయ్య, నాన్న చెడ్డవారని ఎలా అంటావు? అమ్మను వదిలేశాడు. ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నావో చూడ్డానికి రాలేదు. అలాంటివాడు చెడ్డవాడు కాకుండా మంచివాడా? పాపం నాన్న ఏ పరిస్థితిలో ఉన్నారో ఏంటో మనకు తెలియదు కదా. అనవసరంగా సపోర్ట్ చేయకు. అమ్మ మన ఫ్రెండ్, నాన్న మన ఎనిమి, అంతే. అది కాదన్నయ్య, నాన్న. ఆ పదం కూడా ఎత్తకు. క్షమించమ్మా, అడగకూడని ప్రశ్న అడిగానేమో. అదేం లేదు పెద్దయ్య. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. నా తలరాతి ఇలా ఉన్నప్పుడు మరొకరిని నిందించి ప్రయోజనం ఏముంది? రథంలో తీసుకొచ్చి తనను అడవుల్లో వదిలి వెళుతున్న మరిది లక్ష్మణుడితో సీతమ్మ కూడా ఇలాగే అంది, కాని శ్రీరాముణ్ణి నిందించలేదమ్మా. ఆ సీతమ్మను ఆదర్శంగా తీసుకుని అన్నావు. స్త్రీగా మీ సహజ గుణమైన సహనంతో చెప్పావో మరి. నీకు మంచి జరగాలి తల్లి. ఒక మంచి భవిష్యత్తు నీకు నీ పిల్లలకి రావాలి. గుడ్. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. బాయ్. శాడిస్ట్ దానా, నువ్వు నాశనం అయిపోతావే. మనల్ని నాశనం చేసేదాకా తను నాశనం అవ్వదే. అబ్బో నాయుడు. సార్లు ఆవిడ మీకు దూరం అవ్వబోతున్నట్టు చెప్పకనే చెప్పారు. ఆవిడ లేని ప్రపంచానికి మిమ్మల్ని అలవాటు చేయాలనుకున్నారు. మంగా మేడం చివరి రోజుల్లో మీ గురించి ఎక్కువ ఆలోచించారు. ఆవిడ లేకపోయినా మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. మీరు ఒంటరి వారు అవ్వకూడదని, మీకొక తోడు ఉండాలని ఆశపడ్డారు. అందుకే సార్, మీరు నిత్యా గారిని పెళ్లి చేసుకోవాలి. ఇది మా అందరి కోరిక కాదు, మంగా మేడం గారి చివరి కోరిక. ఆలోచించండి సార్. సారీ సార్, నేను మిమ్మల్ని బలవంత పెట్టట్లేదు. మేడం గారు మనసు తెలుసున్నవాడిగా, మేడం గారిని అర్థం చేసుకున్నవాడిగా చెప్తున్నాను.
తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్. ఏది తప్పు ఏది ఒప్పో నిర్ణయించుకోలేకపోతున్నాను. చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఐ వాంట్ సమ్ స్పేస్ చారీ. లీవ్ మీ అలోన్. సార్ సరేనయ్యా, నీ సెయ్యిట్ట ఇయ్యమ్మా. సంకోచించగే తల్లే. సంకటాలు చెబుతాను, సంతోషాలు చెబుతాను. ఇట్టయ్యి ఇట్టయ్యమ్మా. ఏమైంది పంతులు గారు? జాతకంలో ఏమైనా దోషాలున్నాయా? దోషాలా? అట్టాంటి ఏవీ లేవయ్యా. ఈ తల్లి మహజ్జాతకురాలు. కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, కాశీ విశాలాక్షమ్మ ముగ్గురమ్మలు మూకుమ్ముడిగా చెబుతున్నారు. ఆ అమ్మలగన్న అమ్మలు ఈ తల్లి అదృష్టవంతురాలని చెబుతున్నారు. అదృష్టవంతురాలనా? అదృష్ట దురదృష్టాలు ఈ జాతకాల్లో దోబూచులాడుతున్నాయి. ఇది నా వాక్కు కాదు, అమ్మవాక్కు. పెద్దింట్లో పుట్టినావు, పేదింట్లో పెరిగినావు, అయినింట్లో కోడలివైనావు. నీ పెనిమిటికి నువ్వంటే పానం, నీ వాళ్లకు నువ్వంటే ఇట్టం. నీకు సైన్యమైనారు, నీ చుట్టూ దడికట్టినారు. వాళ్ళు నిన్ను గాజుబొమ్మలా చూసుకున్నారే తల్లి. అంత ఇష్టమైన వాళ్ళు నన్నెందుకు వదిలేస్తారు? ఆళ్ళు నిన్ను ఒగ్గేయలేదే తల్లి. ఓ గండం నిన్ను ఎత్తుకొచ్చినాది. వచ్చేది అయితే ఏనాడో వస్తుంది. ఇన్ని రోజులెందుకుంటుంది? జైని ఈ ఇంటిని వదిలి ఉండే రకమాది. ఒకవైపు చావుకి సిద్ధపడి మరోవైపు బ్రతకాలని ఎందుకు ఆరాటపడలేదు? అది నిజమేననుకో, కానీ జైకి ఈ ఇంటికి మంచి జరగటం అంటే మంగ తిరిగి రావడం తప్ప మరేం జరుగుతుందబ్బా? మీరా మంగ గొడవ వదిలేయండి, అది చచ్చింది. బతకడం అన్న మాటే లేదు. బతికున్నా ఇన్నాళ్ళు రాంది ఇప్పుడెందుకొస్తుంది? అది ఈ హైదరాబాద్కి రాను కూడా రాదు. హైదరాబాద్ ఎందుకు తాత? హైదరాబాద్ కెందుకు పెద్దయ్యా? ఆ సోదమ్మ ఏదో చెప్పిందని మమ్మల్ని పంపించేస్తున్నారా? మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు అక్కడికి వెళ్ళక తప్పదమ్మా. లేక మేము భారం అయ్యామని మమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నారా? ఎంత మాట అన్నారు తల్లి. చెట్టుకు కాయ భారమా? మీరెప్పుడూ నాకు భారం కాదు. ఇక్కడ ఎలా ఉండేది? ఇక్కడంటే మీరున్నారు, అక్కడ ఎవరుంటారు? దేవుడున్నాడమ్మా, నీకు తోడుగా ఉంటాడు. అది కాదు పెద్దయ్యా. ఇంకేం చెప్పకమ్మా. ఇంకో 2 గంటల్లో బస్సు ఉంది. మీరు హైదరాబాద్ వెళ్తున్నారు. కాదంటే నా మీద ఒట్టే. పెద్దయ్యా పెద్దయ్యా
నాతో పెళ్లికి జై యాక్సెప్ట్ చేశాడు. అతి త్వరలో నీ ప్లేస్ లోకి వెళ్ళబోతున్నాను. నా పెళ్లికి ముహూర్తాలు పెట్టడమే మిగిలింది. ఏంటి బేబీ ముహూర్తం అంటున్నావు? హొస్సే మంగా సాధించానే. 7 years గా నేను పడుతున్న స్ట్రగుల్, నేను చేస్తున్న ఫైట్ ఫినిష్ అయింది. నాతో పెళ్లికి జై యాక్సెప్ట్ చేశాడు. అతి త్వరలో నీ ప్లేస్ లోకి వెళ్ళబోతున్నాను. నా పెళ్లికి ముహూర్తాలు పెట్టడమే మిగిలింది. ఏంటి బేబీ ముహూర్తం అంటున్నావు? ఈ సుకుమారి పయనం తెలిసేలోగా తెలవారే దీపం, తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం, ఏమవుతుందో చిలకమ్మ భవితం. అందమైన కుందనాల బొమ్మ చేరనీకే కంట నీటి చెమ్మ, లోకమంత వెలుగు నింపు జన్మ, నీదనంటే కాదంటాడా బ్రహ్మ. ఏమైందమ్మా? ఆయన ఇప్పుడు ఏమన్నారన్నయ్య? వాటర్ ఇవ్వచ్చు కదా. ఇవ్వను. నువ్వు ఇస్తానన్నా నేను తీసుకోను. మానే, నిన్నెవరు ఇక్కడ బతిమలాడట్లేదు. హౌ డేర్ యూ? ఎస్, ఐఎమ్ డేరింగ్. అన్నయ్య, ఇంకా మన ఇంటికి ఎంత దూరం వెళ్ళాలో తెలీదు. ఆ లోపు అమ్మకు దాహం వేస్తే తాగడానికి వాటర్ కావాలి. పద వెళ్దాం. మీ కోరికలు మీలోనే దాచుకోవచ్చుగా, నాపై ఎందుకు రుద్దడం? కక్కుర్తి కమండలం కాకపోతే కలెక్టర్ కావాలంట. కలెక్టర్ మైండ్ వాయిస్ ఆపేసి చదువుపై శ్రద్ధ పెట్టు. అబ్బబ్బబ్బా, ఏమిటండి పిల్లవాడిని పొద్దున్నే తలంటున్నారు? మొక్కయి వంగనిది మోనయి వంగదు మీనాక్షి. వీణ్ణి ఇప్పుడే శృతిలో పెట్టకపోతే తర్వాత బ్రతుకంతా అపశృతే. అలా శాపనార్థాలు పెట్టమాకండి. ఒక్కగానొక్క నలుసు. అదే నా బాధను. లేక లేక లేట్ గా పుట్టాడాయే, లైట్ గా తీసుకోలేకపోతున్నాను. ఎవరు?